హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విస్తృతంగా పర్యటించారు. అమీర్పేట సనత్ నగర్ డివిజన్లలో సుమారు 1,50,00,000 మేర చేపట్టే అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అమీర్పేట్ లీలానగర్లో, బుద్ధనగర్, బల్కంపేటలో చేపట్టే అభివృద్ధి పనులను మంత్రి తలసాని ప్రారంభించారు. బాపునగర్ సాయి వీర హనుమాన్ దేవాలయం వద్ద 19.80 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే వీడీసీసీ రోడ్ పనులను మంత్రి ఆరంభించారు. అదేవిధంగా సనత్ నగర్ డివిజన్ స్వామి టాకీస్ రోడ్లో 41 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే వీడీసీసీ రోడ్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. మేము 5.5 సంవత్సరాల క్రితం వచ్చే వరకు ఏం యాక్టివిటీ లేదు, ఓన్లీ వాడుకోవడం. బట్ ఈ 5.5 ఇయర్స్లో ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి రేషను అక్కడ మన జక్కాలని పోయి తెచ్చుకోవాలంటే వీళ్ళు ఆటో రిక్షాలో పోయి తెచ్చుకోవాలంటే 500-600 ఖర్చు. ఇచ్చే రేషన్ బియ్యం రేషన్ షాప్ ఆ కమిటీలను పెట్టినాం, బస్తీ దవాఖానా పెట్టినాం, ఈ రోడ్ కనెక్టివిటీ చేసినాం, ఇంకా ఇండ్లు కూడా కట్టిస్తామని చెప్పినాం. సరే, వాళ్ళు బిల్డింగ్ లేదు, అది వేరే విషయం. దీంతోపాటు రెవెన్యూ డివిజన్ ఇప్పుడు ఊకి ఆ బాలానగర్కి ఏమైపోయిందంటే అదేమో డిస్టెన్స్ అయిపోయింది. అందుకే దీన్ని అమీర్పేటలో కలుపుతున్నాం. దీన్ని తీసుకుపోయి అమీర్పేటలో కలుపుతున్నాం. ఇది కానీ సనత్ నగర్ ఇదంతా ఏరియాలో అమీర్పేటలో వస్తుంది. వాళ్ళకి ఏంటంటే కన్వీనియంట్ ఉంటుంది. అంటే రేషన్ కానీ వాళ్ళకు కావాల్సినటువంటి పెన్షన్స్ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు. వీళ్ళకి ఇంకొక హైటెన్షన్ వై సమస్య ఉంది మన సుభాష్ నగర్ ఉన్నట్టు. అది ఒక్కటైతే పాపం వాళ్ళకి అందరికీ సేఫ్ అయితే అంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది.